ఎందుకు ఎన్నుకున్నాడయ్యా అంటే, తండ్రిగా ఉన్నా, కుమారుడిగా ఉన్నా, పరిశుద్ధాత్ముడిగా ఉన్నా, తరువాత పిల్లల్ని ఆదుకోవటానికి ఈ లోకానికి దిక్కుగా మనుషులు కూడా ఉండాలని నిన్ను ఇక్కడ సృష్టించి నీకు దిక్కుగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ మనుషులకు దిక్కుగా ఈరోజు ఈ స్థలంలో నేను కూర్చొని పెట్టాడు దేవుడు. ఆమేన్. మనకు దేవుడు దిక్కే, కానీ దేవుడు అంటే ఎరుగున వారికి మనం ఇక్కడ దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఉదాహరణ చెప్తాను. దేవుడు జల ప్రళయంతో ఈ సృష్టి అంతటిని తుడిచేయాలనుకున్నాడు. నోవాహు ఎదుట, దేవుని ఎదుట నోవాహు అక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆమేన్. ఆ రోజు ఓడలో ఉన్న వాటిని అన్నిటిని రక్షించుకోవటానికి నోవాహు అక్కడే దిక్కు అయ్యాడు. హల్లెలూయా. ఆ రోజు నోవాహు ఆ 7గురిని, అతని భార్య, 3 కుమారులు, 3 కోడలని ఆ ఓడలో పెట్టకపోతే ఈరోజు సృష్టి అనేది లేదు.